మనం వారంలో కేవలం రోజు వాళ్ళ ట్యాక్స్ పేడ్ తెలిసినాం, వాళ్ళు చెప్పిన ప్రకారం ఇచ్చాం కాబట్టి తప్పకుండా మీరు రండి అన్న. ట్యాక్స్ పేడ్ బండ్లు మాత్రం వచ్చేసాయి, బండ్లు వస్తున్నాయి, కస్టమర్ వస్తలేరు, కస్టమర్ వచ్చినప్పుడు బండ్లు వస్తలేవు కాబట్టి ప్రతి మంగళవారం ఖచ్చితంగా రండి అన్న. మేము మా ఓన్ ప్లేట్ బిజినెస్ ఆపుకొని కేవలం 7 రోజులకి వెళ్ళి ఒక్క రోజు మీకు ఇచ్చినాం కదా, కాబట్టి తప్పకుండా రా నా కార్మిల మొదలైంది 2023 మోడల్ బండి, సిఎన్జి గ్యాస్ అండ్ పెట్రోల్. ఈ బండి మనకు 4,80,000 బండి వస్తుందన్న, వచ్చి బండి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ ఉంది, మోడల్ గాడిగా మోడల్ 23 ఎండింగ్ మోడల్ బండి, ట్యాక్స్ ప్లేట్ ఇది, కల్ పెట్రోల్ है ना, रेट कितना है 7.5. 7 లక్షలు. కస్టమర్ కూడా రెడీ ఉన్నారు, మీరు వచ్చి డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడుకోవచ్చు. కస్టమర్ టు కస్టమర్ డీల్ ఉంటది. ఖచ్చితంగా మన ఆఫీస్ సమస్యలు అయితే మనం ఏదైనా చేయకుంటది. ఇక మీరు నెంబర్ తీసుకుని బయట పోయేమని చేసుకుంటే మనం తర్వాత కస్టమర్ ఇబ్బంది పెడుతుండు, పర్మిట్ క్యాన్సిల్ చేస్తలేడు, ఆర్టీ ఆఫీస్కి వస్తలేడు, లోన్ క్లోజ్ చేస్తలేడు అని మీరు చెప్తే మాత్రం మనం ఏం చేయలేము. కాబట్టి డీల్ మన సమస్యలు జరిగితే మనం ఏదైనా చేయొచ్చు. డీజర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వెగనార్ ఉంది, చాలా తక్కువ రేట్లు ఉంది. సిఎన్జి వెగనార్ కేవలం 1,95,000 బండి వస్తుంది. ఇంత తక్కువ రేట్లో బండ్లు మీకు ఎక్కడ కూడా రాదు. ట్యాక్స్ పేడ్ బండి సిఎన్జి. మీరు కట్టాల్సిన డౌన్ పేమెంట్ 65,000 కట్టండి, ₹1,00,000 లోన్ చేపించి ఇస్తా. నెక్స్ట్ వచ్చేసి డిజైర్ 2019 డిజైర్. ఇది మీరు ఓన్ ప్లేట్ ఉంది, ట్యాక్స్ పేడ్ చేయించుకోవచ్చు. 15,000 పెడితే ట్యాక్స్ పేడ్ అవుతుంది బండి. దీని రేట్ వచ్చేసి 5,25,000 ఉంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, బండి ఎంబడే ఎప్పుడే మాట్లాడిపిస్తా. ఓనర్ ఇక్కడే ఉన్నాడు, మీరు ఎంబడే తీసుకోవచ్చు. ఇది దీనికి మీరు ఓపెన్ యాక్షన్ అనుకోవచ్చు, లేకుంటే బ్యాంక్ సీజింగ్ బండ్లు అనుకోవచ్చు, లేకుంటే కార్ మేల్ అనుకోవచ్చు. కేవలం మంగళవారం ఒక రోజు నేను మీ కొరకు చేసిన, మీ డ్రైవర్ల కొరకు చేసిన. చాలా మంది బండ్లు కొనుక్కొని ఇంటికాడ పెట్టుకొని వాళ్ళు ఈఎంఐ కట్టలేక ఉంటది కాబట్టి ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు బండి నడిపించుకొని ఈఎంఐ కట్టుకుంటారు, మీ బండి కూడా లోన్ క్లియర్ అవుతుంది. మరి చెప్తున్నా, మన సమస్యల్లో చేస్తేనే అవుతుంది. మీరు ఓనర్ దొరికింది కదా అని డైరెక్ట్ వెళ్ళిపోయి తర్వాత ఓనర్ ఇబ్బంది పెడితే మనం ఏం చేయలేమన్నా. మీరు కూడా వాళ్ళకి బండి ఇచ్చినాక వాళ్ళు ఈఎంఐ కడతలేరు, పేరు మీద చేయించుకోవాలంటే మనం ఏం చేయలేం. ఎక్స్టెండ్ బండి 2016 మోడల్ బండి ఇది. దీని రేట్ వచ్చేసి 2,60,000 రేటు ఉంది. మనం మాట్లాడితే తక్కువ అవుతుంది అన్న. ఓనర్ కూడా రెడీ ఉన్నాడు. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది, స్విఫ్ట్ డిజైర్ కావాలా సిఎన్జిలా. చాలా మంది దూరంకి వెళ్ళి వచ్చిన సిఎన్జి బండ్ల గురించి. మీరు కూడా దగ్గర అందుబాటులో ఉంటే వచ్చేయండి. లైవ్ లొకేషన్ నడుస్తుంది. ఎవరైనా డైరెక్ట్ లైవ్ చూసుకుంటే వచ్చి ఎంబడే సిఎన్జి వెహికల్ డిజైర్ బండ్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి వచ్చి తీసుకొని వచ్చేయండి, ఎంబడే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టాటా బండి ఉంది. 340 దీని రేట్ ఉంది. 2019 మోడల్ ఇది. 2019 20 రిజిస్ట్రేషన్ బండి. 3,45,000 రేట్ ఉంది. మీరు ఎవరైనా రేట్ చెప్తే చెప్పండి, మీ రేట్ ప్రకారమే మనం ఓనర్తో మాట్లాడదాం. ఇది మనం వేలంపాట అనుకోవచ్చు, లేకుంటే సాటర్డే సండే కార్మేల్ అనుకోవచ్చు, ఏ విధంగా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ బండి మనకు 2020 మోడల్ బండి, ట్యాక్స్ ప్లేటు, 3,45,000 రేట్ ఉంది. మీరేమైనా ఆఫర్ ఇస్తే ఇవ్వండి, మనం ఓనర్తో మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి డిజైర్ ఉంది బండి, స్విఫ్ట్ డిజైర్ ఇది. దీనికి మనం లోన్ ₹2,00,000 లోన్ చేపి ఇవ్వచ్చు. మీరు డౌన్ పేమెంట్ ₹1,00,000 కట్టుకుంటే మీతో లోన్ చేసి ఇచ్చి వచ్చేద్దాం. ట్యాక్స్ ప్లేట్ బండ్లు కేవలం మీ కొరకే పెట్టామన్నా. మా ఓన్ ప్లేట్ బిజినెస్ ఆపుకొని కేవలం 7 రోజులకి వెళ్ళి ఒక రోజు మీ కొరకు ఇచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా మీరు రండి. ప్రతి మంగళవారం అమ్మిటోళ్ళు కొనేటోళ్ళు అందరూ వస్తేనే ఈ మేళ మనకు సక్సెస్ అవుతుంది. చాలా మంది బండి కొనాలన్నా అమ్మాలన్నా వాళ్ళకి బండి దొరుకుతుంది. కాసేపు అవుతాం. मैं कुकड़पल्ली से कैसा है कॉन्सेप्ट? उसके लिए हम रुके हैं, ट्रस्ट कार्स के पास आके हैं अभी. ये कैसा है डील? डायरेक्ट ओनर टू ओनर डील, इसमें कोई भी एजेंट नहीं है, दूसरा कुछ का कुछ भी नहीं, डायरेक्ट ओनर टू ओनर. डायरेक्ट ओनर टू ओनर है. जो भी कमीशन रहेगा ये ट्रस्ट कार रोशन भाई के देंगे. అన్న బయట చాలా మంది బండ్లు అమ్మేటోళ్ళు దొరుకుతారు. మీరు అట్లా తీసుకుంటే మోసపోతారు. ఖచ్చితంగా మీరు ₹5,000 ఆఫీస్ కమిషన్ గురించి వెనక పడిపోతే మాత్రం మీరు ఇబ్బందిలో పడతారు. మరి మేము ఏం చేస్తామంటే ప్రతి బండికి మేము చెక్ చేస్తాం. ఆ బండికి ఆర్టీఓ రిపోర్ట్ తీసినాకనే బండి మీకు డెలివరీ ఇస్తాం. కొన్ని మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడిక్కడ హైవే రోడ్ల మీద గుద్దేస్తారు, తీసుకొచ్చి బండి అమ్మేస్తారు. ఇక బండి పోయింది కదా, ఇక మన మీద ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. కానీ ఆ తీసుకున్నాక మీరు ఆ ప్రాబ్లంలో పడతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు రండి. నాచారం ట్రస్ట్ కార్స్, డైరెక్ట్ లొకేషన్ వేసుకోండి, లొకేషన్ దగ్గరకు వచ్చేయండి. ప్రతి మంగళవారం గుర్తు పెట్టుకోండి, ట్యాక్స్ పేడ్ మేళ జరుగుతుంది.
ఆ ఒక్క రోజు మీ కొరకు మీరు చెప్పిన ప్రకారం మేము పెట్టినాం. అందరు డ్రైవర్లు మాకు చెప్పిన అన్న మా కొరకు కూడా ఒక రోజు పెట్టరాదని అంటే ఆ ఒక్క రోజు మనం పెట్టినాం. ఎందుకంటే వాళ్ళు బండ్లు ఆపుకోలేరు కదా, ఒక్క రోజు బండ్లు ఆపుకుంటారు, ఓ లోపల ఆపుకొని వస్తారు.